మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు కలిస్తే మకర రాశి. ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 2. మకర రాశి వారికి కొంతమేర మాత్రమే సానుకూల ఫలితాలు అని కొంతమంది అంటున్నారు. కాదు, మకర రాశి వారికి 75% సానుకూల ఫలితాలు, 25% మాత్రమే ప్రతికూల ఫలితాలు అని నేను చెబుతాను. కారణం ఏమిటి అంటే, శని సంచారం వల్ల మకర రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతమైన పురోగతి ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి పడినటువంటి కష్టానికి ఈ సంవత్సరం మీకు మంచి ప్రతిఫలం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే కార్యసిద్ధి కలుగుతుంది. సకాలంలో బాధ్యతలను నిర్వర్తించడం ద్వారా తగిన గుర్తింపు ఉంటుంది. తగినంత సహాయ సహకారాలు లభిస్తాయి. గురుబలం వల్ల విద్యార్థులకు మేలు జరుగుతుంది. ఎంత ప్రయత్నం చేస్తే అంత రెట్టింపు విద్యాయోగం లభిస్తుంది. సంపూర్ణ జ్ఞాన ప్రకాశంతో పరిశోధనాపరమైన అభివృద్ధిని కూడా సాధించగలుగుతారు. ఆదాయ వనరులు సమకూర్చుకుంటారు. బుద్ధిబలం ద్వారా విద్యార్థులు ర్యాంకులు పొందుతారు. ఆస్తి పెంపొందింపజేసుకోవటానికి ప్రయత్నాలు చేస్తారు. వైరాగ్య ధోరణి విడిచిపెట్టి కొంత సానుకూల దృక్పథంతో కనుక పనిచేస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. ఒక్కటి మాత్రం చెబుతున్నా, కొత్త వ్యాపారాలు మొదలు పెట్టకండి, భాగస్వామ్య వ్యాపారాలు చేయకండి. ఉన్నవి కాపాడుకోండి, కొత్తవి ఏవి కూడా మొదలు పెట్టకండి. ఉన్న వాటిని కూడా ఖర్చులు మీ అదుపులో పెట్టుకొని ఉంచుకుంటే, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి, భూముల మీద ఎక్కువగా పెట్టుబడులు పెట్టకండి. డబ్బును నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తే మకర రాశి వారికి ఈ సంవత్సరం స్థిరాస్తిని కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తూ ఉన్నది. గరికతో గణపతి పూజ, దుర్గా స్తోత్రము, లలితా సహస్రనామ పారాయణం చేయటం వల్ల మకర రాశి వారికి మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. మకర రాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం. మకర రాశికి ఆదాయం 5, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 3. మకర రాశి వారికి కూడా ఈ సంవత్సరము 60% నెగిటివ్, 40% పాజిటివ్. బాగుంది. ఆదాయం 5, ఈ సంవత్సరం సంపాదన తక్కువ ఉంటుంది, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వ్యయం 11, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం ఏంటంటే ఎక్కువగా తిరగడం ఎక్కువగా ఉంటుంది. టూర్లు చేస్తారు, ఎక్కువగా తిరుగుతారు. ఈ సంవత్సరము మకర రాశి వారికి ఏంటంటే టూర్లు ఎక్కువగా తిరుగుతారు, ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. అది కొంటాను, ఇది కొంటాను, అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను, అన్నీ తిరుగుతారు. ఏ పనులు జరగవు, అన్ని విఘ్నాలు అవుతానే ఉంటాయి. ముఖ్యంగా అప్పుల పాలవుతారు. ఈ సంవత్సరం మకర రాశి వారికి విపరీతమైన రుణం అవుతుంది. అప్పుల పాలవుతారు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. జూన్ 1వ తారీఖు వరకు మిథున రాశిలో 6వ స్థానంలో గురువు ఉంటాడు. కాబట్టి గురువు 6వ స్థానంలో ఉంటే శత్రు విఘాతకుడు అవుతాడు, రుణ విఘాతకుడు కూడా అవుతాడు. అంటే శత్రువుల్ని దూరం చేస్తాడు, అలాగే రుణాన్ని కూడా దూరం చేస్తాడు. మంచిదే. తర్వాత 7వ స్థానం లోపల గురువు వస్తాడు. జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు 7వ స్థానం గురువు వస్తాడు. ఇది మంచి టైం అండి మకర రాశి వారికి. ఇది ఆదాయం సమయము, కష్టపడే సమయం, సూపర్ టైం. ఈ టైంలో మీ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇప్పటి వరకు మీకు శనిగ్రహం వల్ల ఏమి ఇబ్బందులైనా ఏవైనా సరే, అంటే గత 7.5 సంవత్సరాలుగా మీ లైఫ్ టైంలో జరిగిన ఇబ్బందులన్నీ తొలగిపోయి ఇప్పుడు ఒక న్యూ రెజిమీ వస్తుంది, గుడ్ టైం వస్తుంది. సో మకర రాశి వారికి లైఫ్ టైం ఆపర్చునిటీ వస్తుంది ఈ సంవత్సరము. కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోండి, జ్యోతిష్ శాస్త్ర పండితుల్ని సంప్రదించండి. ఇప్పటి వరకు జీవితంలో జరిగిన పొరపాట్లు, తప్పులు అన్నీ సరిదిద్దుకొని సరికొత్తగా జీవితం మొదలు చేసుకోండి. మకర రాశి వారు మీకు జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు సౌభాగ్య యోగ సిద్ధి ఉంది. మంచి టైం ఉంది. వివాహం చేసుకోవడం, శుభకార్యాలు చేయడం, వ్యాపారాలు చేయడం, స్థాన మార్పుల ద్వారా కొత్త ఉద్యోగాల ప్రయత్నాలు చేసుకోవడం, ఏదైనా సరే పట్టిందల్లా బంగారం మకర రాశికి. కానీ అక్టోబర్ 31 తర్వాత జనవరి 24 వరకు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోండి. ప్రపంచానికి కనబడకండి. ఎక్కడైనా తీర్థయాత్ర వెళ్ళండి, నిదానంగా ఉండండి. ఎందుకోసమంటే అష్టమ గురుడు వస్తున్నాడు. సింహరాశి లోపలికి అష్టమ గురుడు అతిచారుడు అయితే ఆరోగ్య భంగం జరుగుతుంది, మానసిక రోగాలు జరుగుతాయి, హృద్రోగాలు వస్తాయి,
స్థైర్యం కోల్పోతారు, మోసపోతారు, ఇవన్నీ కూడా జరుగుతాయి. అండ్ వన్ మోర్ ఏంటంటే మీకు 3వ స్థానంలో శనిగ్రహం ఉన్నాడు కాబట్టి మంచి మిత్రుల్ని కల్పిస్తాడు. తర్వాత మీకు రియలైజ్ చేస్తాడు మీరు ఏది రైట్ ఏది రాంగ్ అని రియలైజ్ చేపిస్తాడు. కానీ 2వ స్థానంలో ఉన్న రాహు మాత్రం ధన నష్టం కలిగిస్తాడు. కాబట్టి దుర్గాదేవి ఆరాధన రెగ్యులర్గా చేసుకోండి. మళ్ళీ జనవరి తర్వాత ఫిబ్రవరి నుంచి మళ్ళీ గోదావరి పుష్కరాలు ప్రారంభమైనంతసేపు మీ లైఫ్ చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం ఎక్కువగా దుర్గాదేవి ఆరాధన చేయండి. ప్రతి మంగళవారము రాహుకాలములు అంటే 3 నుంచి 4:30 మధ్యలో రాహుకాలంలో దుర్గాదేవి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి నిమ్మకాయ దీపాలు వెలిగించండి. అమ్మవారికి 11 దీపాలు వెలిగించి ఖడ్గమాల స్తోత్రం చదవండి. ఇలా 18 వారాలు చేసుకోండి. అంత బాగుంటుంది. మకర రాశి వారికి నేను చెప్పేది ఏంటంటే మీకు యోగ సిద్ధి కలగాలి అంటే మీకు కర్కాటక రాశి లోపల గురువు ఎంటేటప్పుడు మీకు లక్ వస్తుంది. ఇది జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 5 నెలలు లక్ ఉంటుంది. కానీ ఆ లక్ను మీరు పరిశీలించాలంటే ఏం చేయాలి? అమ్మ అనుగ్రహం కావాలి కదా. కాబట్టి అక్షయ తృతీయ రోజున తప్పకుండా శ్రీ మహాలక్ష్మి యాగం చేయండి. ఆ యాగం చేసుకోవడం వల్ల యంత్రం దగ్గర పెట్టుకోండి. ఆ యంత్రానికి ప్రతిరోజు ధ్యానం చేసుకోండి. మీ జీవితం అద్భుతంగా వెళుతుంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. ఈ సంవత్సరం మీరు ధరించవలసినటువంటి మాల కూడా చెప్తాను. విశేషంగా రుణ విముక్తి మాలను ధరించండి. అదే మనకి పగడాల మాల దొరుకుతుంది. పగడాల మాలను ధరించండి. ప్రవాళ గణపతికి నిత్య పూజ చేయండి. ప్రతి మంగళవారము గణపతికి పారిజాత పుష్పాలతో పూజ చేయండి. ప్రవాళ గణపతి మన వెబ్సైట్లో దొరుకుతుంది. pradeepjoshi.com వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ ప్రవాళ గణపతి దొరుకుతుంది. చక్కగా ఆర్డర్ చేసుకోండి. ప్రదీప్ జోషి ఏదైనా చెప్తున్నాడు అంటే అది అద్భుతంగా రీసెర్చ్ చేసే పెడతాడు. అక్కడ మీరు డబ్బుల గురించి ఆలోచించద్దు. మీరు నష్టపోయే దానికన్నా ఎక్కువగా లాభమే వస్తుంది. సో ఇక్కడ మీరు చక్కగా తీసుకోండి. దేవాలయ నిర్మాణాలకు సహాయం చేయండి మా ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల. అలాగే జాతకం కూడా ఆర్డర్ చేసుకోండి. మీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ద్వారా అసలు మీది ఏ రాశో మీరు తెలుసుకోండి. దాని ప్రకారంగా మీది మకర రాశా లేకపోతే ఏ రాశోనో చూడండి. దాని ప్రకారంగా రాశిఫలాలు చూసి చెప్పినట్టుగా జీవితాన్ని సరిదిద్దుకోండి. ఒకటే, మన జీవితంలో ఏదైనా మనకు తెలుసో తెలియకో ఏదో మిస్టేకులు జరుగుతాయి. వాటిని సరిదిద్దుకొని సరికొత్తగా జీవితాన్ని మొదలు పెట్టడమే మనం నేర్చుకోవాలి. మనకు మనమే శత్రువులం, మనకు మనమే మిత్రులం. జీవితాన్ని సరిదిద్దుకుంటే మనం మిత్రులం. జీవితాన్ని సరిదిద్దుకోకుండా అదే మెంటాలిటీతోటి వెళ్తే మనకు మనం శత్రువులం. అది బాగా గుర్తుపెట్టుకోండి. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. అయితే మకర రాశి వారు మాత్రం అక్షయ తృతీయ ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. మహాలక్ష్మి యాగం చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. మకర రాశి క్యాప్రికాన్ అంటారు. ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2, ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 6. రాజపూజ్య అవమానాలు, ఆదాయ వ్యయాలను పట్టించుకోవాల్సిన పని లేదు. చాలా రకాలుగా డబ్బు వస్తుంది. కాకపోతే వచ్చిన డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. 2 రూపాయలు సంపాదిస్తే 4 రూపాయలు ఖర్చు చేస్తారు. ఒక్కడు వాల్యూ ఇస్తే 5గురు తిడతారు. కలియుగంలో ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ తిట్టడాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఎంత తిడితే అంత పేరు వస్తుంది. మకర రాశి వారు గుర్తుంచుకోవాల్సింది మీకు మంచి రోజులు వచ్చినాయి. సో జనాలు మన డెవలప్మెంట్, మనం అభివృద్ధిలోకి వస్తున్నామంటే దాని అర్థం మన మీద ఎవడో రాయేస్తున్నాడు అంటే మనం అభివృద్ధిలోకి వస్తున్నామని అర్థము. సో మకర రాశి వారు అదేవిధంగా ఈ సంవత్సరం విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. మరీ ముఖ్యంగా విద్యార్థులకు మార్కుల పర్సంటేజ్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. కోరుకున్నటువంటి ప్లేస్మెంట్స్ దక్కుతాయి. ఉద్యోగస్తులకు కోరుకున్న ప్రదేశాల్లో ట్రాన్స్ఫర్స్, మ్యూచువల్ బదిలీలు జరుగుతాయి. ప్రమోషన్లు ఉంటాయి. పై అధికారుల మన్ననలు ఉంటాయి. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి పెరుగుతుంది. చేపలు, రొయ్యలు పండించే వారికి, పౌల్ట్రీ రంగంలో ఉండే వారికి విశేషమైనటువంటి డబ్బు లభిస్తుంది. అన్ని అప్పులు తీరుస్తారు. కొత్త ఇల్లు కొంటారు, జాగాలు కొంటారు. రాజకీయ రంగంలో ఉండే వారికి మీరు నమ్ముకున్న వారు మాత్రం మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. ఎన్నికల్లో పోటీ చేసేవారు గెలుస్తారు. డబ్బు ఖర్చైనా గెలుస్తారు. సో మంచి పదవి లభిస్తుంది. సో అన్ని రంగాల వారికి, కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులు, అవకాశాలు, డబ్బు అధికంగా వస్తుంది. ఈ సంవత్సరం స్త్రీలకు అనుకూలంగా ఉంది. కాకపోతే కన్యారాశి వారికి ఉన్నట్టే ఈ సంవత్సరం మకర రాశి వారికి కూడా భార్యాభర్తల మధ్యన గొడవలు జరిగే అవకాశం ఉంది. మాట పట్టింపు, ఈగో వల్ల, సెల్ఫ్ రెస్పెక్ట్ వల్ల ఈ సంవత్సరం సమస్యలు ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరం వీరికి రెమెడీ ఏమిటంటే సోమవారం నాడు శివాలయంలో రుద్రాభిషేకాన్ని నిర్వహించడం వల్ల సమస్యల నుండి గట్టెక్కుతారు.